హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు శ్రీధర్ స్టడీస్। ఈ వీడియోలో మనం ఏపీ డీసెట్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకు ఈ పేమెంట్కి సంబంధించి ఆప్షన్ అనేది క్లోజ్ అయిపోయింది। ఇక మనకు ఉన్నది పెండింగ్ ఏంటంటే హాల్ టికెట్ డౌన్లోడ్ ఎప్పుడు అనేది। సో మనకు హాల్ టికెట్ కూడా త్వరలోనే రిలీజ్ అయితే చేయనున్నారు। అదేవిధంగా మనకి ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంటుంది, మన హాల్ టికెట్ను ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం। అదేవిధంగా ఇంకా ఎవరైనా మనకు అప్లై చేయని వాళ్ళు ఉంటే వాళ్ళకైతే మనకు లేట్ ఫీజుతో కానీ లేదంటే మరొకసారి అప్లై చేసుకోవడానికి కానీ ఎడిట్ ఆప్షన్ కానీ మనకి ఏం ఇవ్వలేదు, కాబట్టి మీరు దాని గురించి ఆలోచించద్దు। చాలామంది డేట్ ఏమైనా పెంచుతారని మెసేజ్ అయితే చేస్తున్నారు। సో వారికి కూడా మనకు మెసేజ్ అనేది మనకి ఇక్కడ ఎలాంటి డేట్ కూడా పెంచలేదు, అనుకున్న షెడ్యూల్ ప్రకారం మనకి ఈసారి ఎగ్జామ్స్ అనేవి జరిగే విధంగా అయితే కనిపిస్తున్నాయి। సో మనకి ఇక్కడ నోటిఫికేషన్ కనుక మనం చూసుకున్నట్లయితే ఒకసారి నోటిఫికేషన్ చెక్ చేసుకుందాం మరొకసారి। ఓకే, ఇక్కడ మనకు షెడ్యూల్లో కనుక మనం చూసుకుంటే పేమెంట్ ఆన్లైన్ అనేది మనకు 8వ తేదీ మనకు క్లోజ్ అయిపోయింది। ఇక ఈ అప్లికేషన్ సబ్మిషన్ అనేది కూడా 9వ తేదీకి ఎండ్ అయిపోయింది। ఇక లాస్ట్ డేట్ ఫీజ్ పేమెంట్ వచ్చేసి మనకు 8వ తేదీ। సో 8వ తేదీన మనకు అయిపోయింది। ఇక దాని తర్వాత మనకు నెక్స్ట్ చూసుకున్నట్లయితే అప్లికేషన్ మొత్తం అయిపోయింది। ఇక జనరేట్ హాల్ టికెట్స్ మనకి ఎప్పటి నుంచి అంటే 15 నుంచి 20 తేదీ వరకు హాల్ టికెట్ అనేది జనరేట్ చేస్తారు। సో వాళ్ళు మనం ఏదైతే డేటా అందించింటామో దానికి సంబంధించి మన యొక్క హాల్ టికెట్ అనేవి జనరేట్ అనేవి అవుతాయి। ఇప్పుడు 15 నుంచి 20 వరకు కూడా మనకు జనరేట్ అనేది అవుతాయి। ఇక మనకు హాల్ టికెట్ అనేది 21 అనేది వస్తాయి అన్నమాట। సో మనకి ఎప్పుడు ఉంటాయంటే 21వ తేదీ మన యొక్క హాల్ టికెట్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సైట్లో అప్డేట్ అయితే చేస్తారు। సో అక్కడ నుంచి మనం డౌన్లోడ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది। ఇక ఎగ్జామ్ వచ్చేసి మనకు 21 ఉంటుంది। సో ఎగ్జామ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఎగ్జామ్ అనేది మనకు 24 ఉంటుంది। ఇక 21 మనకు హాల్ టికెట్ ఉంటుంది, ఇక 24 మనకి ఎగ్జామ్ అనేది జరుగుతుంది। ఇక మనకు దీనికి సంబంధించి రిజల్ట్ అనేది 30వ తేదీ అనౌన్స్ చేస్తారు। ఇక మనకు సీట్ ఎక్కడ ఏంటి అనేది కనుక చూసుకుంటే 29వ తేదీన మనకు తెలుస్తుంది। అదేవిధంగా మనకు సబ్మిషన్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్, సో మనకు వెబ్ ఆప్షన్స్ ఏదైతే ఉంటాయో అది మనకి ఇక్కడ 6వ నెలలో 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు మనకు వెబ్ ఆప్షన్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు। ఇక మన మెరిట్ లిస్ట్ ఆధారంగా మనకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న దాన్ని బట్టి మనకు సీట్లు అనేది కేటాయిస్తారు। ఇది మనకు 10వ తేదీన తెలుస్తుంది। ఇక వెరిఫికేషన్ సర్టిఫికేట్స్ వచ్చేసి మనకు 12 నుంచి 15 వరకు మనకు డైరెక్ట్ కాలేజీలలో దీనికి సంబంధించి వెరిఫై అనేది జరుగుతుంది। ఇక మొదటి రోజు వచ్చేసి మనకు 6వ నెల 20వ తేదీ నుంచి మనకు కాలేజ్ అనేది స్టార్ట్ అవుతుంది। సో ఇది మనకు ఫుల్ డీటెయిల్స్ అనమాట। ఇక దీనికి సంబంధించి మనకు ఈ షెడ్యూల్ ప్రకారమే ఎగ్జామ్ అయితే జరుగుతాయి। సో మనకి ఈ డేట్లలో హాల్ టికెట్ అనేది జనరేట్ అయితే కనుక దీని ప్రకారం మన ఎగ్జామ్స్ అనేది జరగాల్సి ఉంటుంది। సో ఇక హాల్ టికెట్స్ కూడా మనకు త్వరలోనే రిలీజ్ అవుతాయి, కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి। ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ।